క్రీస్తునాథునియందు మికిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆధ్యాత్మికమైన విషయములను ధ్యానించుటకు, స్వీకరించుటకు మనం ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడతాం. ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా మనం ధ్యానించుటకు దేవుడు ప్రేరేపిస్తున్నటువంటి అది శ్రేష్టమైన దేవుని వాక్యము పునీత పౌలు రోమిలకు రాసినటువంటి లేఖనంలో 8వ అధ్యాయం 9వ వాక్యం. పునీత పౌలు రోమిలకు రాసినటువంటి లేఖనంలో 8వ అధ్యాయం 9వ వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది: క్రీస్తుని ఆత్మ లేనివాడు క్రీస్తునకు చెందినవాడు కాదు. క్రీస్తుని ఆత్మ లేనివాడు క్రీస్తునకు చెందినవాడు కాదు. ఇది బలమైన దేవుని యొక్క హెచ్చరిక. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క దేవుని వాక్యము ధ్యానిస్తుండగా మన జీవితములను ఆత్మపరిశీలన చేస్తూ ఈరోజు మనం తెలుసుకోవలసినటువంటి ఒక విషయం, నేను దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నానా? దేవుని ఆత్మ లేనివాడు దేవునికి చెందిన వాడు కాదు అనగా దానికి అర్థం ఆ వ్యక్తి సైతానికి సంబంధించిన వ్యక్తి, ఆ వ్యక్తి లోకమునకు సంబంధించిన వ్యక్తిగా మారుతుంది. సో ఈరోజు ఈ వాక్యము ద్వారా పవిత్రాత్మ దేవుడు మనందరినీ కూడా హెచ్చరిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, కనుక మీరు ఎట్లు జీవించుచున్నారు అని శ్రద్ధ వహింపుడు. పునీత పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖనములో 5వ అధ్యాయం 15వ వాక్యం పౌలు మనకు తెలియచేసినట్లుగా, కనుక మీరు ఎట్లు జీవించుచున్నారు అని శ్రద్ధ వహింపుడు. జ్ఞానహీనుల వలె జీవించవద్దు, వివేకవంతుల వలె జీవించాలి. అంటే వివేకవంతుల వలె జీవించటం అనగా దానికి అర్థం ఏమిటి అంటే, దేవుని బిడ్డలముగా, దేవుని బిడ్డ అయిన నేను దేవుని యొక్క కృపలో నడవడం, దేవుని యొక్క అభిషేకములో ఆ పవిత్రాత్మ ప్రేరేపణ చేత నడిపింపబడడం, అది వివేకముతో కూడినటువంటి ఒక జీవితం. ఈరోజు ప్రభు సన్నిధిలో కూర్చొని ధ్యానించుకుందాం. వివేకముతో నువ్వు జీవిస్తున్నావా, లేకపోతే అవివేకముతో నువ్వు జీవిస్తున్నావా? ఈరోజు వాక్యము ద్వారా దేవుడు కోరుకునేటువంటి ఒక విషయం ఏమిటంటే, మనందరి జీవితంలో కూడా ఏ విధముగా మన క్రైస్తవ జీవితం మనం జీవించాలి. దేవుడు కోరుకునేటువంటి విషయం ఏమనగా, మన హృదయము, మన ఆత్మ దేవుని పవిత్రాత్మ దేవునికి నివాసయోగ్యమైన ఒక ఆలయముగా ఉండాలి. నా హృదయములో, నా ఆత్మలో దేవుని ఆత్మ నివసించాలి. పవిత్రాత్మ దేవునికి నివాసయోగ్యమైన ఒక స్థలముగా నా హృదయాన్ని నేను మార్చాలి. ఒక దేవాలయముగా నా జీవితం, నా హృదయం, నా ఆత్మ తయారు కావాలని ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. పరిశుద్ధ ఆత్మలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి, పవిత్రాత్మ దేవుని యొక్క స్వభావం ఏమిటి అని మనం బైబిల్ను చూసినట్లయితే, ఈరోజు పవిత్రాత్మ దేవుడు, ఆ దేవుల్లో ఉన్నటువంటి ఒక స్వభావం మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యంలో పవిత్రాత్మ దేవుని స్వభావ లక్షణాలు చాలా వరకు కూడా మనం చూడవచ్చు బైబిల్లో. కానీ ఈరోజు మీకు తెలియచేస్తున్నటువంటి ఒక స్వభావం, సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది: జ్ఞానము అంటే పవిత్రాత్మ ప్రభు నరులతో స్నేహము చేయు ఆత్మ. నరులతో స్నేహము చేయుటకు ఇష్టపడువాడు పవిత్రాత్మ ప్రభు. అంటే పవిత్రాత్మ దేవుని యొక్క లక్షణం ఏమిటి, పవిత్రాత్మ దేవుని యొక్క స్వభావం ఏంటి? మనుషులతో స్నేహము చేయుటకు ఇష్టపడువాడు పవిత్రాత్మ దేవుడు. మనతో కలిసి ఉండుటకు, మనతో కలిసి నడుచుటకు, మనలో నివసించుటకు, మనతో స్నేహము చేయుటకు ఇష్టపడువాడు పవిత్రాత్మ దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నెక్స్ట్ వాక్యంలో ఈ విధముగా రాయబడి ఉన్నది: కానీ అది దేవుణ్ణి నిందించు వారిని సహింపదు. మనుషులతో స్నేహము చేయాలని ఇష్టపడువాడు పవిత్రాత్మ దేవుడు, కానీ అది దేవుణ్ణి నిందించు వారిని సహింపదు. దేవుణ్ణి ఎవరెవరు నిందిస్తుంటారో, దేవుని వాక్యమునకు విరుద్ధముగా ఎవరైనా జీవిస్తుంటారో, దేవుణ్ణి లెక్క చేయకుండా ఎవరైనా ఈ భూమిలో జీవిస్తుంటారో వాళ్ళను సహింపదు.
ఈరోజు మన మనసులో ఉండవలసిన బలముగా మనం ప్రార్థించవలసినటువంటి ఒక ప్రార్థన ఏమిటంటే, ప్రభువా నీ పవిత్రాత్మ నాలో ఉండునుగాక, పవిత్రాత్మ దేవునికి నివాస యోగ్యమైన ఒక స్థలముగా నా హృదయాన్ని మార్చుము దేవా అని బలముగా మనం ప్రార్థించాలి. దేవుని ఆత్మ మనలో నివసించాలి. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో నివసించుటకు, ఒక వ్యక్తి పవిత్రాత్మ దేవునికి నివాస యోగ్యమైన ఒక స్థలముగా మారుటకు కలిగి ఉండవలసిన కొన్ని ప్రత్యేకతలు ఏమిటి అని బైబిల్లో నేను చదివి చూసి ధ్యానించినప్పుడు నా మనసులో దేవుడు ప్రేరేపించిన ఒక వ్యక్తి జీవితాన్ని మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నాను. అది లూకాసు వార్తలో 2వ అధ్యాయం 25వ వాక్యములో బైబిల్లో సిమియోను గురించి రాయబడి ఉన్నది. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వాక్యం సిమియోను గురించి ఈ విధముగా రాయబడి ఉన్నది. ఆ సమయంలో యెరూషలేములో సిమియోను అని నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇశ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందు ఉండెను. పవిత్రాత్మ నన్ను తాకినటువంటి ఒక వాక్యం ఏంటంటే, పవిత్రాత్మ అతని యందు ఉండెను. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ రెస్టెడ్ ఆన్ హిమ్. పవిత్రాత్మ దేవుడు అతనిలో నివాసం చేసి ఉన్నాడు అని దేవుని వాక్యము మనకు వివరించే ముందు అతనిలో ఈ సిమియోను కలిగి ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు దాని ముందు ఆ వాక్యములో వివరించడం జరిగింది. మొట్టమొదటిగా సిమియోను గురించి చెప్పినప్పుడు వాక్యము నుండి మనం తెలుసుకుంటున్నాడు, సిమియోను ఒక నీతిమంతుడు. అది మొదటి ప్రత్యేకత. రెండవ ప్రత్యేకత, సిమియోను దైవభక్తుడు. అది రెండవ ప్రత్యేకత. మూడవదిగా అతడు నిరీక్షణ కలిగిన వాడు. అది మూడవ ప్రత్యేకత. సో ఈ యొక్క వాక్యము నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, పవిత్రాత్మ దేవుని యొక్క నివాసయోగ్యమైన స్థలముగా నా హృదయమును మార్చుటకు నేను కూడా కలిగి ఉండవలసిన 3 ప్రత్యేకతలు. మొట్టమొదటిగా నేను కూడా నీతిమంతునిగా నేను జీవించాలి. అదేవిధముగా దైవ భక్తుడుగా, దైవ భక్తి, దైవ భయం కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి. మూడవదిగా నిరీక్షణ కలిగిన ఒక వ్యక్తిగా నేను జీవించాలి. ఈ 3 ప్రత్యేకతలతో ఎవరెవరు జీవిస్తుంటారో వాళ్ళ మీద దేవుని యొక్క వాగ్దానం, పవిత్రాత్మ అతని యందు ఉండెను. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ విల్ రెస్ట్ ఆన్ హిమ్. సో ఈరోజు మనం ప్రార్థించవలసిన ఒక విషయం సిమియోను నుండి మనం నేర్చుకుంటున్నాం. అతడు మొట్టమొదటిగా అతడు ఒక నీతిమంతుడు. సో ఈరోజు దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నటువంటి విషయం, ఏ విధముగా మనం జీవించాలి? నీతిమంతులుగా మనం జీవించాలి. నీతిమంతుల్లో ఉండవలసిన కొన్ని లక్షణాలు ఏమిటి? త్వరగా ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. నీతిమంతుడు ఎవరు అని అడిగితే ఒక్క మాటలో మనం ఈ విధముగా చెప్పవచ్చు, ఎ జస్ట్ మ్యాన్ ఈజ్ ఎ లవర్ ఆఫ్ హోలీనెస్. అంటే నీతిమంతుడు ఎవరు అని మనం అడిగితే మనం చెప్పవచ్చు, పవిత్రతను ప్రేమించువాడు నీతిమంతుడు. పవిత్రతను ప్రేమించువాడు, ఈజ్ ఎ లవర్ ఆఫ్ రైచియస్నెస్. ఆ నీతి మార్గములో నడవడానికి ఇష్టపడువాడు, ఎప్పుడు కూడా పవిత్రతను ప్రేమించువాడు. సో సిమియోన్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటి? అతడు జీవితకాలం అంతా కూడా, బైబిల్లో అతని గురించి వివరించినప్పుడు అతడు ముసలిప్రాయంలో ఉన్నాడు, కానీ జీవితకాలం అంతా ఆయన చేసిన ఒక కార్యం ఏంటి? పవిత్రతను ప్రేమించుకొని జీవించాడు. అందుకే నీతిమంతుడు అని అతనిని గురించి బైబిల్లో రాయబడినది. హీ వాస్ ఎ లవర్ ఆఫ్ హోలీనెస్. ఈరోజు దేవుని యొక్క వాక్యము ధ్యానిస్తున్నటువంటి మీ అందరితో కూడా దేవుని ఆత్మ ప్రేరేపిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, మనం కూడా నీతిని ప్రేమించువారముగా ఉండాలి. వి మస్ట్ బి లవర్ ఆఫ్ హోలీనెస్. అపవిత్రతను ప్రేమించే వాళ్ళం కాదు, అపవిత్రతను, అన్యాయమును ఇష్టపడే వాళ్ళముగా ఉండకూడదు. దేవుని వాక్యం బలముగా నేర్పిస్తున్నది, మీరు కూడా యు మస్ట్ బి లవర్ ఆఫ్ హోలీనెస్, పవిత్రతను ప్రేమించువారముగా ఉండాలి. హీబ్రూ లేఖనములో 12వ అధ్యాయం 14వ వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, పవిత్రమైన జీవితమును గడుపుటకు మీరు యత్నింపుడు, ఎందుకనగా పవిత్రత లేక ఏ మానవుడు దేవుణ్ణి సంతోషపెట్టలేదు. పవిత్రమైన జీవితము జీవించుటకు మీరు ప్రయత్నింపుడు. సిమియోను జీవితంలో అతడు చేసిన ముఖ్యమైన విషయం, ఎల్లప్పుడూ పవిత్రతను ప్రేమించి పవిత్రమైన జీవితం జీవించుటకు, నీతి మార్గములో జీవించుటకు చాలా ప్రయత్నాలు చేశాడు. అతడు నీతిని ప్రేమించాడు, పవిత్రతను ప్రేమించాడు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, పవిత్రత లేక ఏ మానవుడు దేవుణ్ణి దర్శించలేదు.
అంటే సిమియోను దేవుణ్ణి దర్శించాడు, బాలుయేసుని అతడు తన చేతుల్లో ఎత్తుకున్నారు, చూశాడు. దానికి అర్థం ఏమనగా అతడు పవిత్రతను ప్రేమించి ఆ విధముగా జీవితాన్ని గడుపుతూ ఉండగా అతనికి దేవుడు దైవ దర్శన భాగ్యాన్ని దయచేసి ఉన్నాడు. పవిత్రతను ప్రేమించు వారి మీద పవిత్రాత్మ దేవుడు దిగి వస్తాడు. దేవుడు ఈ విధముగా మనకు నేర్పిస్తున్నాడు, నిర్మల హృదయులు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి దర్శింతురు. నీతి కోసము దప్పిగా ఆకలి కలిగిన వాళ్ళు ధన్యులు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 6వ వాక్యం, దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీతి కోసము దప్పిగా దాహముతో జీవించే వాళ్ళు ధన్యులు అని దేవుడు నేర్పించడంలో చాలా ముఖ్యమైన ఒక అంశం ఏమిటంటే వాళ్ళు దేవుణ్ణి దర్శించే భాగ్యము పొందుకుంటారు. పవిత్రతను ప్రేమించే వాళ్ళు, నీతి మార్గములో నడుచుటకు ఇష్టపడువారు పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకుంటారు, దైవ దర్శన భాగ్యము వాళ్ళు కలిగి ఉంటారు. సిమియోను మీద దేవుని యొక్క ఆత్మ నిలిచింది అని దేవుని వాక్యం నుండి మనం తెలుసుకునేటప్పుడు మొట్టమొదటిగా మనం నేర్చుకోవలసిన పాఠం, సిమియోను పవిత్రతను ప్రేమించువాడుగా జీవించాడు. మనకు ఒక సవాల్ ఇస్తూ ఉన్నది, నీ జీవితం కూడా పవిత్రతను ప్రేమించుకొని నీవు జీవిస్తున్నావా? అపవిత్రత వెనక నువ్వు తిరుగుతున్నావా? నీలో పవిత్రాత్మ దేవుడు నివసించదు. అపవిత్రతకు వెనక అపవిత్రమైన విషయాలను వెతకి శరీరమును, మనస్సును, ఆత్మను పాడు చేసి జీవించే వ్యక్తుల హృదయంలో అక్కడ ఎన్నడూ కూడా పవిత్రాత్మ దేవుడు నివసించదు. అందుకే దేవుని వాక్యం మనం ధ్యానించాము, జ్ఞానము నరులతో స్నేహము చేయు ఆత్మ, కానీ అది దేవుణ్ణి నిందించు వారిని సహింపదు. దేవుణ్ణి నిందించుకొని నువ్వు జీవిస్తున్నారా? అటువంటి కొన్ని పాపపు అన్యాయ కార్యములను వెతకి జీవిస్తున్నారా? దేవుడు మరలా మన అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు, నీతిని, పవిత్రతను ప్రేమించు వారముగా ఉండాలి. ఎందుకనగా క్రీస్తుని ఆత్మ లేనివాడు క్రీస్తునకు చెందినవాడు కాదు. ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా బైబిల్లో మనం చూస్తున్నాము, న్యాయాధిపతుల గ్రంథములో సాంసోను అనేటువంటి ఒక న్యాయాధిపతిని గురించి చక్కగా వివరించడం జరిగింది. ఒక న్యాయాధిపతి అయినటువంటి సాంసోను తల్లి గర్భములో ఉన్నప్పుడే అతడు ఒక గొప్ప అభిషేకముతో నింపబడ్డాడు. దేవుని యొక్క అద్భుతకరమైన ఆత్మ అభిషేకముతో అభిషేకింపబడినటువంటి ఒక న్యాయాధిపతి సాంసోను. కానీ అతడు మొదటి రోజుల్లో నీతిని ప్రేమించాడు, పవిత్రమైన జీవితం జీవించుటకు ప్రయత్నించాడు. కానీ కొన్నాళ్ళ తర్వాత అతని జీవితంలో చాలా పాప విషయాలతో రాజీ పెట్టాడు. చివరిగా న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వాక్యం ఈ విధముగా రాయబడి ఉన్నది, సామ్సన్ డిడ్ నాట్ నో, దేవుని ఆత్మ అతనిని విడిచిపోయిన విషయం అతనికి తెలియదు అని బైబిల్లో అతని గురించి రాయబడడం జరిగింది. అంటే క్రీస్తుని ఆత్మ లేనివాడు క్రీస్తునకు చెందినవాడు కాదు. అందుకే పౌలు తన లేఖనములో మన అందరినీ కూడా హెచ్చరిస్తూ ఈ విధముగా చెప్తూ ఉంటారు, పవిత్రాత్మ దేవుణ్ణి మీరు విచారములో ముంచరాదు. ఈరోజు మనం తీసుకోవలసిన ఒక నిర్ణయం ఏమిటంటే, నా జీవితంలో పవిత్రాత్మ దేవుణ్ణి విచారములో ముంచుతున్నటువంటి ఏదైనా క్రియలు నేను చేసి జీవిస్తున్నానా? డు ఐ గ్రీవ్ హోలీ స్పిరిట్? పవిత్రాత్మ దేవుణ్ణి భయంకరమైన హింసలకు నేను గురి చేస్తున్నానా? అటువంటి జీవితంలో, అటువంటి హృదయంలో, ఆత్మలో పవిత్రాత్మ దేవుడు నివసించదు అని స్పష్టముగా ఈ యొక్క సిమియోను గురించి ఉన్నటువంటి వివరణం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. సో మొట్టమొదటిగా సిమియోను అతడు నీతిమంతుడు. పవిత్రాత్మ చేత నేను నడిపింపబడాలి, పవిత్రాత్మ నాలో నివసించాలి కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ సిమియోను వలె నీతిని ప్రేమించి బ్రతకాలని ఈ దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉన్నది. సిమియోను కలిగినటువంటి రెండవ ప్రత్యేకత ఏంటంటే, అతడు దైవభక్తుడు. దైవభక్తి భయం కలిగినటువంటి వ్యక్తి. అది ఏ విధముగా వస్తుంది అంటే, దేవుడు శిక్షిస్తారనేటువంటి భయంతో కాదు. దేవుడు ఎంత ప్రేమ చూపించేవాడు, అర్హత లేకపోయినా కూడా ఎంత ఔదార్యముగా దేవుడు ఎంత ప్రేమను, కరుణను నా మీద చూపిస్తున్నారు. ఆ దేవుణ్ణి నేను ఏ మాత్రము కూడా ఆ దేవుణ్ణి నేను వేదనలో ముంచరాదు అని నిర్ణయించుకొని ఆ దేవుని ప్రేమను ధ్యానిస్తూ ఆ విధముగా జీవించేవాళ్ళు దైవ భక్తి కలిగిన వాళ్ళు. దాంతోపాటు వాళ్ళు జీవించే ఆ మనసులో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, దేవుడు అన్నిటినీ చూసేవాడు.
దేవుడు అన్నిటినీ చూసుకుంటున్నారు. శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథం 23వ అధ్యాయం 19వ వాక్యములో ఈ విధముగా సెలవిస్తున్నది, ప్రభు నేత్రములు సూర్యుని కంటే 10,000 రెట్లు కాంతివంతమైన నేత్రములు గలవాడు. అది మానవుడు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క రహస్య కార్యాన్ని కూడా అది తెలుసుకుంటుంది, అది చూస్తూ ఉన్నది. అందుకే భయం కలిగి భక్తి కలిగి జీవించే వాళ్ళలో ఉండవలసినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ఎప్పుడు ఏం చూసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం జరిగినా కూడా అంత దేవుడు నన్ను చూసుకుంటున్నాడు, ఆ దేవుడు అన్నిటినీ కూడా పలికిరిస్తున్నాడు, ఆ దేవుడు అన్నిటినీ కూడా తెలుసుకుంటున్నాడు అనేటువంటి ఆలోచనతోనే వాళ్ళు జీవిస్తుంటారు. దేవుని యొక్క వాక్యము జ్ఞానగ్రంథం 1వ అధ్యాయంలో 6వ వాక్యం చివరి భాగములో ఈ విధముగా రాయబడి ఉన్నది, దేవుడు నరుని అంతరంగమును పరిశీలించును, పరీక్షించును, అతని పలుకులు వినును. సో దేవుడు అంతరంగాన్ని పరిశీలించువాడు, దేవుడు అంతరంగమును పరీక్షించువాడు, మనిషిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలోచనలు అన్నిటినీ కూడా తెలుసుకునేవాడు. సో దైవ భక్తి కలిగిన ఒక వ్యక్తి అనగా ఆ వ్యక్తికి ఎల్లప్పుడూ కూడా అతని మనసులో ఉన్నటువంటి ఒక ఆలోచన, ఆ దేవుని దృష్టిలో నా జీవితము ఒక తెరచిన పుస్తకం వలె ఉన్నది. నేను చెప్పిన మాటలు దేవుడు వింటున్నారు, నేను చేసిన క్రియలు దేవుడు చూస్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ దేవుడు నన్ను చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. అందుకే నేను జాగ్రత్తగా జీవించాలి, నేను పలికే ప్రతి మాట కూడా దేవుడు వింటున్నారు, నేను ఏం చేసినా కూడా ఆ దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆ దేవుడు నిన్ను వెంబడిస్తున్నాడు, ఆ దేవుని యొక్క దృష్టిలోనే నేను బ్రతుకుతున్నాను. అందుకే నేను జాగ్రత్తగా నా జీవితం జీవించాలనేటువంటి ఒక బలముతో, ఒక భయముతో ఆ దైవ భక్తి కలిగిన వాళ్ళు జీవిస్తుంటారు. సో సిమియోని జీవితం మనకు నేర్పిస్తున్నటువంటి రెండవ విషయం ఏమిటంటే, ఇదిగో దైవీకమైనటువంటి ఒక అభిషేకములో జీవించాలని నువ్వు కోరుకుంటున్నావు, నీ హృదయం పవిత్రాత్మ దేవునికి నివాసయోగ్యమైన ఒక స్థలముగా మారాలని నువ్వు కోరుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు. అయితే నీలో ఉండవలసిన రెండవ ప్రత్యేకత, నీవు దైవ భక్తితో జీవించాలి, దైవ భయముతో జీవించాలి. దేవుడు నరుని అంతరంగమును పరీక్షించువాడు అనేటువంటి ఆ సత్యాన్ని మర్చిపోకుండా, ఎన్నడను కూడా దేవుడిని నిందించకుండా, ఆ దేవుడు అన్నిటినీ గమనిస్తున్నాడనేటువంటి ఆ ఒక అవగాహన కలిగి నువ్వు దేవుణ్ణి భయపడి దేవుని పట్ల భక్తి చూపించి నువ్వు జీవిస్తే పవిత్రాత్మ దేవుడు నీపై దిగి వస్తాడు. ఆ పవిత్రాత్మ దేవుడు నీ హృదయాన్ని తనకు నివాసయోగ్యమైన స్థలముగా మార్చుకొని నీలో నివసించడం ప్రారంభిస్తాడు. సిమియోని జీవితం నుండి మనం నేర్చుకోవలసిన మూడవ అంశం ఏమిటంటే, అతడు నిరీక్షణతో జీవించాడు. నిరీక్షణతో కూడినటువంటి ఒక వ్యక్తి, హీ వాస్ ఎ మ్యాన్ ఆఫ్ హోప్. నిరీక్షణతో కూడినటువంటి ఒక జీవితం జీవించాడు. అంటే ఆ ఇశ్రాయేలును రక్షించువాడు రాబోతున్నాడు, ఎప్పుడు వస్తాడనేది తెలియదు. ఒకవేళ ఈ సమయంలో సిమియోను చాలా ముసలిప్రాయంలో ఉన్నాడు, ఒకవేళ చిన్నప్పటి నుండి యవ్వన కాలంలో కూడా దేవుని కోసం, దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూసి జీవించిన వాడు కావచ్చు. అయితే ఇప్పుడు ముసలిప్రాయంలో ఉన్నాడు, హీ హాస్ బికమ్ వెరీ ఓల్డ్. అయినప్పటికీ కూడా నిరీక్షణ, ఇదిగో దేవుడు చెప్పినదంతా కూడా నెరవేరుతుంది, దానికోసం ఎన్ని రోజులు తీసుకుంటున్నా కూడా అది నెరవేరి తీరే వరకు కూడా నేను నిరీక్షణ కలిగి ఉండాలనేటువంటి ఆ జ్ఞానంతోనే దేవుని యొక్క ఆ రాకడ కోసం ఎదురు చూశాడు. అంటే దేవుని ప్రజలకు ఈ యొక్క జీవితం నేర్పించే మూడవ పాఠం ఏంటంటే, మనమందరం కూడా నిరీక్షణ కలిగి మనం జీవించాలి. ఏదో ఒక కార్యము, మనం దేవుణ్ణి నమ్ముతున్నాం, ఆ దేవునిలో ఉన్నటువంటి ప్రత్యేకత, ఆ దేవునికి అసాధ్యముగా ఏమి కూడా లేదు, ఆ దేవునికి అంత సాధ్యమే. నీ పరిస్థితులను మార్చుటకు, నీ చేదైన జీవిత అనుభవాలను మధురమైన అనుభవాలుగా మార్చుటకు సామర్థ్యం నువ్వు ఆరాధించే ఆ దేవునిలో ఉన్నది. అందుకే ఎవరు కూడా కృంగిపోకుండా, నిరాశకు గురి అవ్వకుండా, నిరుత్సాహపడకుండా ధైర్యముతో, విశ్వాసముతో, నిరీక్షణతో కలిగి జీవించాలని దేవుని వాక్యం సిమియోను నుండి మనకు గుర్తు చేస్తున్నది. అట్లా ఎవరెవరు నిరీక్షణతో జీవిస్తుంటారో వాళ్ళ మీద పవిత్రాత్మ దేవుడు దిగి వస్తారు. నిరీక్షణతో జీవించు, దుఃఖములో జీవించవద్దు, విషాదములో ఒత్తిడికి బానిసగా జీవించవద్దు, నిరీక్షణ కలిగి ఉండు. ఐ హ్యావ్ ఎ గాడ్, నాకు ఒక దేవుడు ఉన్నాడు, నా పరిస్థితులను మార్చుటకు, నా చేదైన అనుభవాలను మధురమైన అనుభవాలుగా మార్చగలిగే శక్తి ఆ దేవునిలో ఉన్నది. నేను పరిస్థితులను చూసి నేను కృంగిపోవును, నేను భయపడను, నేను నిరుత్సాహపడను, నాకు ఒక దేవుడు ఉన్నాడు. అటువంటి గొప్ప ఆధ్యాత్మికమైన బలముతో నిరీక్షణ కలిగి జీవించిన వాళ్ళందరిలో కూడా పవిత్రాత్మ దేవుడు దిగి రావటానికి సాధ్యమే.
పవిత్రాత్మ దేవుడు వాళ్ళ మీద దిగి వస్తాడు. నిరాశలో నిస్పృహములో బంధింపబడిన ఆత్మల మీద ఆ కృప అనేది ప్రవర్తించుటకు కొంచెం ఈజీగా ఉండదు. వాళ్ళ జీవితంలో ఆ కృప పనిచేయుటకు, దేవుని యొక్క అభిషేకంలో ఎదుగుటకు అటువంటి వాళ్లకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే దేవుని ఆత్మ మనలో నివసించుటకు మనం కలిగి ఉండవలసిన మూడవ ప్రత్యేకత అది నిరీక్షణ. ఈరోజు దేవుడు మనందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు, నిరీక్షణ కలిగి ఉండు. దుఃఖం, నిరాశ నీ జీవితంలో ఈరోజు జరుగుతున్నటువంటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలను చూసి నువ్వు విషాదానికి గురవద్దు. నీ కలవరపడకుడి. ఆ దేవుడు నీ మీదకి దిగి వస్తాడు. నీకు ఒక దేవుడు ఉన్నాడు. అలసిపోయిన వారికి శక్తిని, దుర్బలులకు బలమును దయచేసే దేవుడున్నాడు. ఆ దేవుడు నిన్ను పునరుద్ధరించును. విశ్వాసముతో ముందుకు వెళ్ళాలని, పవిత్రాత్మ దేవునికి నివాసయోగ్యమైన స్థలముగా నీ హృదయాలని మార్చాలని దేవుని ఆత్మ ఈరోజు ప్రత్యేకంగా మనకు బోధిస్తూ ఉన్నది. ఈ 3 ప్రత్యేకతలతో జీవించిన సిమియోని జీవితంలో చివరిగా 4వ అంశముగా ఈ విధముగా రాయబడి ఉన్నది, పవిత్రాత్మ అతని యందు ఉండెను. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ రెస్టెడ్ ఆన్ హిమ్. అంటే పవిత్రాత్మ దేవుడు అతని మీద ఉండుటకు అతడు ఏమేమి కార్యాలు చేశాడు? నీతిమంతుడుగా జీవించాడు, దైవ భక్తి భయం కలిగి జీవించాడు, నిరీక్షణ కలిగి జీవించాడు. పవిత్రాత్మ దేవుడు అతని మీద దిగివచ్చాడు. అంటే పవిత్రాత్మ దేవుడు అతని మీదకి దిగి వచ్చింది అని చెప్పటంలో మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? పవిత్రాత్మ దేవుడు వాస్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ సైమన్. ఆ సిమియోన్తో పవిత్రాత్మ దేవుడు ఒక మంచి సత్సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. అండ్ పవిత్రాత్మ దేవుడు చాలా కంఫర్టబుల్గా అతనితో ఉండటం చాలా కంఫర్టబుల్గా అనిపించి ఉండవచ్చు. అందుకే పవిత్రాత్మ దేవుడు అతనిని విడిచిపోకుండా మరణించేదాకా పవిత్రాత్మ దేవుని యొక్క శక్తి అతనిలో నిలిచింది. దేవుని యొక్క వాక్యము పునీత పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖనములో 4వ అధ్యాయం 30వ వాక్యములో పౌలు చెప్పినట్లుగా, మీరు పవిత్రాత్మ దేవుణ్ణి విచారములో ముంచరాదు. పవిత్రాత్మ దేవుణ్ణి విచారములో ముంచరాదు అనగా ఆ పవిత్రాత్మ దేవునికి అసహ్యపరుచుకునేటువంటి విషయాలు ఏమి కూడా చేయకూడదు. సిమియోను చేసిన ఒకే ఒక పని, ఆ దేవునికి ఇష్టము లేనిది ఏమి కూడా అతని జీవితంలో అతడు అనుమతించలేదు. పవిత్రాత్మ దేవుణ్ణి దుఃఖములో ముంచుకునేటువంటి ఏ విషయం కూడా అతడు దాన్ని ప్రోత్సహించలేదు, అతడు దాన్ని ప్రేమించలేదు. దేవుడు అసహించుకునేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా తన జీవితంలో నుండి దూరం చేసి హీ డిడ్ నాట్ డిస్ప్లీజ్ హోలీ స్పిరిట్. పవిత్రాత్మ దేవుణ్ణి ఇబ్బందికి గురి చేయలేదు. పవిత్రాత్మ దేవుడు వచ్చినప్పుడు హృదయంలో ఆ పవిత్రాత్మ దేవునికి నివాసయోగ్యమైన స్థలముగా ఉండుటకు ఒక వాతావరణాన్ని అతడు తయారు చేశాడు. పవిత్రాత్మ దేవుడు నివసించాలంటే ఒక స్పిరిచువల్ వాతావరణం కావాలి. ఒక ఆధ్యాత్మికమైన వాతావరణంలోనే పవిత్రాత్మ దేవుడు మన హృదయంలో తిరుగుతాడు, మన ఆత్మలో నివసిస్తాడు. సో మనం అడగవలసిన ఒక ప్రశ్న ఏమిటంటే, పవిత్రాత్మ దేవునికి నివాసయోగ్యమైన ఒక స్థలముగా అటువంటి ఒక వాతావరణం మన జీవితము ద్వారా, నిర్ణయాల ద్వారా, ఇష్టాల ద్వారా, ఆశల ద్వారా, నిర్ణయాల ద్వారా మనం చేస్తున్నామా? ఈరోజు దేవుడు మనలో నుండి కోరుకునేది ఏంటంటే, నీ జీవితంలో పవిత్రాత్మ దేవుడు నివసించాలని ఇష్టపడుతున్నారు. కానీ ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఆ పవిత్రాత్మ దేవుడు నీలో నివసించుటకు తగినటువంటి ఒక వాతావరణం నువ్వు తయారు చేయాలని దేవుని ఆత్మ కోరుతున్నది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించే వాక్యము రోమిలకు రాసినటువంటి లేఖనములో 8వ అధ్యాయం 9వ వాక్యము, క్రీస్తుని ఆత్మ లేనివాడు క్రీస్తునకు చెందినవాడు కాదు. కానీ ఈరోజు మనం అందరం కూడా లోతైన విశ్వాసముతో ప్రభువుతో ప్రార్థించుకునేది ఒక్కటే, దేవా నేను క్రీస్తునకు చెందినవాడుగా నేను జీవించాలి, నేను ఆత్మకు చెందినవాడుగా నేను జీవించాలి. అందుకే సిమియోనులో దేవా నీవు ప్రసాదించిన ఆ కృప, ఆ పవిత్రతను ప్రేమించు కృప, ఆ ఒక నీతిమంతునిగా జీవించే ఆ శక్తి, ఆ దైవ భక్తితో దైవ భయముతో జీవించాలనేటువంటి ఆ ఒక జ్ఞానం, అదేవిధముగా నిరీక్షణతో జీవించాలనేటువంటి ఆ ఒక జ్ఞానంతో అతనిని నింపినట్లుగా దేవా నన్ను కూడా నింపుము దేవా. ఈ యొక్క ఆత్మలో జీవనం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయములో నివసించుము దేవా. వాళ్ళ హృదయం, వాళ్ళ కుటుంబం పవిత్రాత్మ దేవునికి నివాసయోగ్యమైన ఒక స్థలముగా మార్చుము దేవా అని కూడా మనసారా ప్రార్థిస్తున్నాం.
దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మీ హృదయం, మీ ఆత్మ, మీ కుటుంబం పవిత్రాత్మ దేవునికి నివాసయోగ్యమైన స్థలముగా మారునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.